ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నది పాత సామెత. అయినా ఇప్పటికీ ఆ సామెత అనేక అంశాలకు వాడుకునే వీలు కలుగుతోంది. అత్యాధునికంగా నిర్మించిన భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభిస్తోన్న సందర్భంగా అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. భోగాపురం ప్రారంభమైన వెంటనే విశాఖ ఎయిర్పోర్ట్ లో కార్యకలాపాలు ఆగిపోతాయి. దాంతో అక్కడ పనిచేస్తోన్న 700 మంది ఉద్యోగులను ఒక కలం పోటులో తొలగించేశారు. వారి సేవలు అవసరం లేదని భోగాపురం విమానాశ్రయానికి జీఎంఆర్ సంస్థ తమ కాంట్రాక్ట్ ఏజెన్సీల ద్వారా నియమించుకుంటుందని ప్రకటించారు. గతంలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయాన్ని ప్రారంభించినప్పుడు బేగంపేట విమానాశ్రయంలో ఉన్న ఉద్యోగులందరినీ తొలగించి కొత్త వారిని తీసుకున్నారు. అప్పట్లో చాలా మందికి ఉపాధి పోయి లబోదిబోమన్నారు. కొందరు ఎలాగోలా బతికారు, కానీ మిగతా వాళ్ళు హైదరాబాద్ వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు భోగాపురంలో అదే జరుగుతోంది. భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకే తలమానికమని పాలకులు గొప్పగా చెబుతున్నారు. గేమ్ చేంజర్ అవుతుందని కూడా అంటున్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని కూడా భారీగానే ప్రకటనలు ఇస్తున్నారు. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ తక్షణం మాత్రం విశాఖ ఎయిర్పోర్ట్ లో వందలాది మందికి ఉద్యోగాలు పోయాయి. రాత్రికి రాత్రే వారిని ఇక మీ సేవలు వద్దు అని ఇంటికి పంపించేశారు. దాంతో వారి కుటుంబాల వేదన అరణ్యరోదనగా మారుతోంది. భోగాపురం ఎయిర్పోర్టు ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతోంది. దీనిని ఉత్తరాంధ్ర అంతటా ఒక వేడుకగా జరుపుకోవాలని కూటమి పెద్దలు ఇప్పటికే పిలుపునిచ్చారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో పనిచేసే వారికి మాత్రం ఆ రోజు కాలరాత్రి అవుతుంది. విశాఖ ఎయిర్పోర్ట్ లో 170% మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ ఏజెన్సీల వద్ద పనిచేస్తున్నారు. ఇక మీదట విశాఖ ఎయిర్పోర్ట్ లో ఆపరేషన్స్ బంద్ కావడంతో సిబ్బంది మాకు అవసరం లేదని కాంట్రాక్ట్ ఏజెన్సీలు వారికి తిలోదకాలు ఇచ్చేశాయి. ఈ పరిణామంతో వారంతా రోడ్డున పడ్డారు. తమ సంగతేంటో చెప్పాలని వారు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. విశాఖ పరిస్థితి ఒకప్పుడు హైదరాబాద్ కు కూడా వచ్చింది. శంషాబాద్ లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించినప్పుడు సిటీలోని బేగంపేట ఎయిర్పోర్ట్ ను మూసేశారు. దాంట్లో పనిచేసే 2000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశారు. వారిలో ఎక్కువ మంది కాంట్రాక్ట్ కార్మికులు కావడంతో ధర్నాలు చేసినా, కోర్టుకు వెళ్లినా ప్రయోజనం కనిపించలేదు. శంషాబాద్ లో కొత్త వారిని రిక్రూట్ చేసుకునే క్రమంలో కొన్ని వందల మందిని మాత్రమే బేగంపేటలో పనిచేసిన పాత వారిని తీసుకున్నారు. యువకులను శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకుని కాస్త నడివయసు వచ్చిన వారిని సాగనంపేశారు. ఈసారి భోగాపురంలో కూడా అదే జరుగుతుందని భావిస్తున్నారు. 100-200 మందిని మాత్రమే విశాఖలో పనిచేసిన వారిని తీసుకుంటారని తెలుస్తోంది. భోగాపురంలో 1000కి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అధిక పక్షం ఉత్తరాది ఉద్యోగులే వస్తారని చర్చించుకుంటున్నారు. మరి ఆగస్టు 1లోపు ప్రభుత్వము, జీఎంఆర్ సంస్థ కలిసి ఏదైనా స్కీమును ప్రకటిస్తాయా అన్నది చూడాలి. విశాఖపట్నంలో పనిచేసిన వారందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపిస్తే బాగానే ఉంటుంది.